శ్రీగురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం నారాయణం నమస్కరించారం జయ నరోత్మ దేవి సరస్వతి వ్యాసం సతో జయముదీరేత్. శ్రీ గురుభ్యో నమ. కృష్ణం వందే జగద్గురుం. వచన సుందరకాండం మూడో రోజు పారాయణ ప్రారంభం. అంటే ఎపిసోడ్ 6లో ఏం చెప్పుకున్నాం అంటే, ఆయనను అతడు తన వంశకులకు తన ప్రభు స్థాయికి తన దైవభక్తికి రీతికి తగని విధముగా ఈమె విషయంలో ఎంతయో అనుచితమైన కార్యం చేసినాడు. ఈ విషయంలో ఇది ఎంతేని విచారకరము అని చింతించుతూ హనుమంతుడు దుఃఖితుడు ఆయన. అదనమాట. అంటే రావణాసురుడు ఎంత శివభక్తుడైనా కానీ ఇలా చేశాడు సీతమ్మవారి విషయం అని చెప్పాడు అనమాట. అక్కడ రెండో రోజు పారాయణ అయిపోయింది. ఇవాళ మూడో రోజు పారాయణ ప్రారంభం చేస్తాం. ఎపిసోడ్ 7 ఎపిసోడ్ 7 అవుతాయి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. సీతాదేవి జాడకై అతి నిశ్చితముగా వెతుకుతున్న హనుమంతుడు ఆ మహాభవనం నందు ఒక శైలాసనం తల్పమును గాంచింది. అది వివిధ వైఢూర్యాది రత్నలతో కూడి దేవలోకనందు శయనాసనను తలపించుతోండి. ఆ శయనాసనమునకు ఊర్ధ్వభాగమున దివ్యములైన మాలలతో అలంకృతమై చంద్రకాంతులతో విరాజులుతున్న ఒక ఛత్రమును ఆ మారుతి గాంచెను. బంగారంతో నిర్మితమైనది, సూర్యకిరణములతో సమానమైన కాంతులు గలది, అశోక పుష్పమాలికలచే వ్యాప్తమైనది అగు పరమాసనము తల్పమును చూచెను. అతట చామరమును చేతబట్టి అంతటిను వాయు ప్రసారం జరుగునట్లు స్త్రీలు వేచి చూడరి. అది సుగంధభరితమై శ్రేష్టముల ధూపములచే పరివ్యాప్తమై మేలైన అస్త్రములచే కప్పబడి శోభిలుచుండెను. అట్టి తల్పంపై నిద్రించుతున్న వీరుడైన రావణుని ఆ మహాకపి గాంచెను. అతడు నల్లని మేఘం వలె కర్ణకొండలు మెరేచు ఎర్రబారిన కన్నులు మహాబాహులు కలిగి ఉండను. అతడు బంగారు జరీ వస్త్రమును ధరించి పరిమళభరితమైన ఎర్రచందనములతో పూయబడిన శరీరముతో ధగధగా మెరేచు ఉన్న దివ్య ఆభరణముల భూషితుడై గాఢముగా నిద్రించుతూ ఉండెను. అట్టి వారిని హనుమంతుడు చూచెను. ఏనుగు వలె గొరకబెట్టుతున్న రావణుని సమీపించి ఆ కపివరుడు మిక్కిలి ఉద్విగ్నుడొచ్చి ఇతను పరస్త్రీని అపహరించి తీసుకుని వచ్చిన దుర్మార్గుడు ఇతను దూరంగా ఉండడే ఉచితమని భావించి దూరంగా వెళ్ళాను. అనంతరము ఆ మహాకపి సోపాన మార్గమున మరిక వేదికను అధిష్ఠించి గాఢనిద్రలో ఉన్న రావణుని చూడసాగిన. నిండైన బాహువులతో తేజల్లుతున్న రావణుడు పర్వత సమానులే శిఖరములతో కూడిన మందరగిరి వలె రాజులుతుండను. నిద్రిస్తున్న రావణ యొక్క నిట్టూర్పు ఆయన ముఖము నుండి బయలువెడను. హనుమంతుడు ఆ శయ్యాగృహమున రావణుని అతని పత్రంలో గాంచిన. అతడు కొంచెం ప్రక్కకు ఒరిగిన సువర్ణ కిరీటంతో రాజులుతున్నాను. అతడు ధరించిన తెల్లని పట్టు వస్త్రము కొంచెం తొలగి ఉండను. ఆయన నేత్రములు ఎర్రబారి ఉండను. అతడు తెల్లని వస్త్రంపై పొరుండి ఉండను. వాని పాదముల చేత చేరి ఉన్న అతని ముద్దుల భార్యలందరినీ మారుతి చూచెను. చంద్రుని వంటి ముఖము గలవారును నృత్యవాద్య కళలలో నేర్పరులు అయిన అనేక మంది రావణపుత్రులు వివిధ రీతుల్లో తన వద్ద గల వస్తువులను రావణునిగా భావించి తనివి తీరా ఆనందంగా అనుభవించి అలసి సొలసి నిద్రించి ఉన్న వారిని మారుతి చూచెను. ముంచుకుని వచ్చుతున్న నిద్రలోనే ఒక అబల బంగారు కుశముల వంటి కలశముల వంటి తన కుచలను చేతులతో కప్పుకుని నిద్రించుండెను. చంద్రబింబం వంటి ముఖము గల ఒక కమలలోచన మదాలావేశములకు లోనై మరే గ్రమలను కౌగలించుకుని నిద్రించను. అతడి తరుణీయముల విచిత్రమైన చతుర్విధ వాద్యములను వీణ మృదంగం వేణు ఆ తాళం మొదలు చతుర్విధ వాయిద్యములు హృదయములు హత్తుకొని ప్రియులను తమ కుచములతో బిగికవేళ్లలో ముంచెత్తిన కావ్యముల వలె నిద్రించుతుండరు. అతడి కాంతలలో మిక్కిలి సౌందర్యం గల ఒక స్త్రీ ప్రత్యేకంగా ఏర్పరిచిన చక్కని చెయ్యిపై నిద్రించుతుండెను. ఆమెను ఆ కపివరుడు చూచెను. ఆ మంచి ముత్యములు పొదిగిన ఆభరణములను ధరించినదై తన కాంతులచే ఆ మహాభవనమును ప్రకాశింపజేస్తున్నదా అన్నట్లుండెను. అక్కడ చెయ్యిపై పరుండి ఉన్న కనకవర్ణాంగి మండోదరిని ఆ హనుమంతుడు తిలకించను. స్వచ్ఛమైన కాంతులతో ఆమె రూపము మనోహరముగా విరాజిల్లుతుండను. ఆమె రావణులకు మిక్కిలి ప్రీతిని కూర్చున్నది. ఆ అంతఃపురమునకు ఆమె పట్టమహిషి మహాబాహువైన ఆ మారుతి సర్వాలంకార శోభితి అయిన మండోడిని చూచి రూప యౌవన సౌభాగ్యం బట్టి ఆమె సీతాదేవి అయి ఉండవచ్చును తలంచెను. పిమ్మట ఆ కపివరుడు మిక్కిలి హర్షోల్లసితుడయ్యాను. సీతాదేవి కనపడిందని భావించి ఆ ఆనందంలో హనుమంతుడు భుజస్పాలం అంటే భుజములు అదురున్నట్లుగా గావించను.
వాళ్ళను ముద్దాడను, అటు నుండి గంతులు వేయచ్చు, అమిత సంతోషంతో పాటలు పాడాను, స్తంభంలోకి ప్రాకినం, భూమి మీదకి జారిన వానరుల స్వామిభక్తి పరాయణత్వం స్వాభావికం కనుక హనుమంతులకు శ్రీరామునిపై గల భక్తి ఉత్సాహములే అతని భూజస్పాలనాది చర్యలకు ప్రేరకములు. ఆ మహాకవి అంతకుముందు ఉన్న తమ ఆలోచనలను మండోదరిని చూచి సీతని భ్రాంతిని అన్న శుభ్రాంతిని మార్చుకోండి. సీతాదేవిని వచ్చి అతడు వేరొక విధంగా సరైన ఆలోచన చేశాయి. రాముని ఎడబాటు పతి ఎడబాటును గురైన సీతాదేవి ఇట్లు నిద్రించుట సంభవమా? ఆ స్థితిలో ఆమెకు అన్నపానాదుల మీద మనసే పోదు, ఆభరణముల విషయమే పట్టదాయే. పరపురుషుడు ఎంతటి వాడైనా అక్కడ అతడు పరాసురాధిపతియే అయినను అతనిని ఆమె దరిచేరదు. దేవతల ఎందు సైతం ఎవడును రామునితో సమానుడైన వాడు లేడు కనుక ఈమె సీతాదేవి కానే కాదు అని నిశ్చయించుకుని సీతా సందర్శనకై మరలా అన్వేషింపసాగాను. ఆ పాలభూమి మీద ఆటపాటలతో అలసిపోయిన వారు, నృత్తములచే దస్సి ఉన్నవారు, మధుపానములచే బత్తిలినవారు, వివిధ రీతుల్లో దేహధ్యాస లేక నిద్రిస్తున్నవారు, మరొక తోట సౌభాగ్యములను గూర్చి సల్లాపం గావించేవారు, స్త్రీలలో అగ్రశ్రేణి చెందిన వారు ఆయన పేక్కు మంది యువతులు నిద్రించుతూ ఉండగా ఆ హనుమంతుడు సూచన మహాకాయుడైన రావణ శయన మందిరమున వివిధ భోగ్య వస్తువులతో కూడిన పానభూమిని ఆ కపూరుడు తిలకించాం. ఆ పానభూమి మీద వేరువేరుగా ఉంచబడిన లేళ్ల, దున్నల, అడవి పందుల మాంసఖండములను ఆ హనుమంతుడు చూచాను. అక్కడ పెద్ద పెద్ద బంగారు పాత్రలలో సగము తిని వదిలివేయబడిన నెమళ్ళ, కోళ్ల మాంసఖండములను కపివరుడు గాంచిన. పెరుగుతో రుచికమును, లవణము, తోడలను కలిపి వండిన అడవి పందుల, ఖడ్డమృగముల, కోళ్ల పందుల మొదలగు జంతువుల మాంసం ఖండములను ఆ మారుతి వరుసగా చూచిను. వివిధములైన పచ్చళ్లను, పానీయములను, భోజ్య వస్తువులను, షడ్రసోపేతములైన తినుబండాలను ఆ కపీశ్వరుడు గాంచిని. అటు ఇటు చెల్లాచెదురుగా పడి ఉన్న అమూల్య హారములను, అందెలను, కేవలములను, వివిధంలో రసముతో నిండిన పానపాత్రలను ఆ మారుతి వీక్షించను. అచ్చటచ్చట బాగా అమర్చబడిన సేనాసనములతోడను, అలంకారార్థమై బెదచల్లబడిన పువ్వులతోడను అచ్చట నేల మిక్కిలి శోభావహమై ఆ పానభూమి అగ్ని లేకుండానే వివిధ జ్వాలలతో వెలుగుందుతున్నదా అన్నట్లు ఉండను. పలు రీతులలో అమర్చబడిన మాంసములను తేనెలతో, ఫలములతో, కృత్రిమ మద్యములతో, సువాసన చూర్ణములతో సిద్ధపరచబడి ఉన్న పానశాలను మారుతి గాంచను. ఆ పావనభూమి అనేక విధములైన పూలమాలతోడను, బంగారు పాత్రలతోడను, కొంచెం కొమ్ము చెంపులతోడను ఎంతయో శోభించుతున్నాను. వెండి బంగారు కడవలలో పూర్తిగా నింపబడిన మేలైన మద్యములను అక్కడ ఆ సమయమున కపీశ్వరుడు చూచెను. అతడు చెరుకురసముతో సిద్ధమైన మద్యంతో నిండి ఉన్న మణిమయములైన బంగారు పాత్రలను, వెండి పాత్రలను దర్శించను. కొన్ని చోట్ల గల పాత్రల్లోని మద్యము సగము త్రాగబడి ఉండను, మరికొన్ని పాత్రల్లోని మద్యం పూర్తిగా త్రాగబడి ఉండను, మరికొన్ని పాత్రల్లోని మద్యం ఎవరునూ తాగలేదు. ఈ దృశ్యములను చూస్తూ ఆ మారుతి అంతటను సంచరించిన. పూర్తిగా నిద్రమత్తులో ఉన్న కొందరు స్త్రీలు నిద్రిస్తున్న పక్కనున్న స్త్రీల యొక్క దుప్పట్లను లాక్కొని కప్పుకొని అతని ప్రసరిస్తున్న వాయువు ఆ రస చందన దుపాదులను, వివిధ సుగంధములను అంతటిని వ్యాపింపజేస్తున్నాను. అప్పుడు సువాసనలు పుష్పక విమానంలో నలుమూలా వ్యాపించింది. ఆ రావణ మందిరంలో కొందరు స్త్రీలు మనోహరమైన ఛాయ గలవారు, కొందరు స్వచ్ఛమైన శ్యామ వర్ణము గలవారు, మరికొందరు బంగారు అని గలవారు. రతికేళ్లు అలసిపోయిన ఉండటం వల్ల నిద్ర ప్రభావములను ఆ నిద్రించుతున్న వారి రూపము ముకుళించుకున్న పద్మములై ఉండేది. మహాదేశాలైన మారుతి ఈ విధముగా ఉన్న రావణాతపురం అంతను అడుగడుగునా గాలించి కానీ సీతాదేవి మాత్రం కనబడలేదు. ఆ స్త్రీలను చూస్తున్న కపివరుడు తన వలన ధర్మలోపం జరిగినేమో అను తీవ్రమైన సందేహంలో లోనయ్యను. అంతపురం నందు ఇట్లు గాఢ నిద్రలో ఉన్న పరకాంతం చూచితిని. దీనివల్ల బ్రహ్మచర్య ధర్మనిష్ట దెబ్బతినేమో. పరసతుల విషయం నేను నాకెన్నడూ ఆ విషయవాసన దృష్టి లేదు. పైగా పరదారులను పరిగ్రహించిన ఆ దుష్టరావణుడు కూడా ఇప్పుడు నాకు కంటబడిను. హనుమంతుడు మిక్కిలి మనోబలము గలవాడు, నిశ్చయించుకున్న లక్ష్యమునందు ఏకాగ్రచితను కలిగి ఉండేవాడు. అట్టి మారుతి మనస్సున కర్తవ్య నిశ్చయములకు తోడ్పడి చక్కని ఆలోచన తళుక్కును మెరసి నిద్రించుతున్న రావణ స్త్రీలను అందరినీ పరికించి చూచినది వాస్తవమే. ఆయనను నాలో ఎట్టి మనోవికారము కలగలేదు. శుభ విషయములందును అశుభ విషయములందును సమస్తమైన ఇంద్రియములను, తీర్థములను,
తీర్థనులకు మనసే కారణం. కానీ నా మనస్సు ఈ పరిస్థితిలో కూడా ఎట్టి వికారములకు లోను కాక సన్మార్గమున నిశ్చలంగా ఉన్నది. వైదేహిని మరొక చోట ఎక్కడ వెతుకను? స్త్రీలను స్త్రీ సమూహం మధ్యనే వెతకవలను కదా. ఒక ప్రాణిని ఆ జాతి ప్రాణుల మధ్యనే వెతకవలను. తప్పిపోయే స్త్రీని లేళ్ల మధ్య వెతుకటం వల్ల ప్రయోజనం ఉండదు కదా. అందువలన నిర్బలమైన మనసుతో నేను ఈ రావణాంతపురమును నిశ్చిత దృష్టితో పరిపూర్తిగా గాలించింది. కానీ జానకిదేవి మాత్రం కనబడలేదు. సీతాన్వేషణ చేస్తున్న పరాక్రమశాలి హనుమంతుడు దేవగంధర్వ నాయకంజలు కనబడరు, కానీ సీతాదేవి మాత్రం కనబడలేదు. వీరుడైన హనుమంతుడు అక్కడ సీతాదేవి తప్ప ఇతర స్త్రీలు ఎంతలో కనబడరు. అప్పుడు అతడు కొంచెము దూరంగా వెళ్ళి మరలా దీర్ఘాలోచనపడి సర్వ శుభలక్షణంతో పుచ్చున్న హనుమంతుడు ఆ పానభూమి నుండి వెలుపలికి వచ్చి తన ప్రయత్నంలో కృతనిశ్చయుడై మరలా ఆ రావణాంతపురం సీతాదేవిని వెతకసాగాను. సీతాదేవి దర్శనములకే ఆరాటపడుతున్న మారుతి రావణ భవన సముదాయముల మధ్య లతాగృహములను అంటే పొదరిండ్లను, చిత్రశాలను, రాత్రి విహారములకు అనువైన మందిరములను వెతికను. కానీ చక్కన చుక్కైన సీతాదేవి మాత్రం కనబడలేదు. శ్రీరాముని ప్రియపత్ని అయిన సీతాదేవి కనపడకపోవచ్చే ఆ మారుతి ఇట్లు తలంచను. నిజంగా సీతాదేవి తన ప్రాణమును నిలుపుకుని ఉండకపోవచ్చును. లేనిచో ఎంతగా వెతికిన తాను దర్శనం నాకు ఎలగలగదు. జానకిదేవి ఉత్కృష్టమైన ధర్మ మార్గం అనుసరించినట్లది. తన శీలను రక్షించుకున్నట్లు ఈ తప్పురాలు పతివ్రత అయినట్టు సీతాదేవి దుష్ప్రవృత్తి గల రాక్షసురాదిని రావణుని చేత నిశ్చయంగా సంహరింపబడే ఉండును. రావణుని ఆజ్ఞ తల్లాల్సినట్టు వివిధ భీకరాకృతుల రాక్షస స్త్రీలను చూచి జానకిదేవి భయవిహ్వలయ్యే కనపడకుండా దాగి ఉండవచ్చును. అంగరాజు వానలతో కూడి ఇంతకాలం సీతాజాలు తెలుసుకున్నట్టుకు ప్రయత్నించింది, కానీ ఆమె ఉనికి తెలియలేదు. పురుషుల ప్రయత్నము అంతయు నిష్ఫలమైనది. ఇట్టి స్థితిలో సుగ్రీవుని యొద్దకు వెళ్ళుట తగదు. అతడు మహాభావంతుడు. వెళ్ళినచో తీక్షణమైన దండన విధించడం. ఇంత వెతికినా సముద్రం లంఘించిన వచ్చిన నా ప్రయత్నం అంతయు వృధా అయినది. నేను మరలి వెళ్ళినచో నా రాకగా నిరీక్షించు వానలా అందరూ నా చుట్టూ చేరి ఏముందరో కదా. ఓ వీరుడా, లంకకు వెళ్ళి నీవేం చేసేది మాకు తెలుపుమని అడిగేదారు. ఆ జానకిదేవిని చూడకే నేను వారికి ఏమంత సమాధానం ఇవ్వగలను. సమయం మించిపోయినట్లు వారు ప్రాయవేశం చేసేదారు. సముద్రం దాటి నేను వారిని చేరినట్లు నాతో కూడా వచ్చిన పెద్దవాడైన జామోతుడు యువరాజును అంగదుడు తక్కిన వారిలో ఏమో దిగులు పడకుండా ఉత్సాహంతో ఉండటం వల్ల కార్యస్థితియు పరమ సుఖము కలుగును. కనుక నేను ఇంతవరకు వెతకని ప్రదేశంలో అన్నింటినీ గట్టిగా గాలించును. ఎల్ల వేళలను అన్ని సందర్భంలోనూ ఉత్సాహం కలిగి ఉంటే శ్రేయస్కరము. అదే మానవుల కార్యములను సఫలమవుతుంది అని తలచి ఇంతవరకు వెతకని రావణ పాలిత ప్రదేశములన్నింటినీ అన్వేషణకు దిగాను. రావణాంతపురమున ఆ హనుమంతుడు వెతకిన స్థలమే లేదు. అంతలు ప్రతి అంగుళము గాలించి వేశాను. ప్రాకారంలో గల వీధులను, మహావృక్షములను, అతడి వేదికలను, దిగుడు బావులను, సరస్సులను పరిశీలించి చూశాను. వివిధ ఆకృతుల రాక్షసులు మారుతికి అతడు కనబడలేదు, కానీ రామపతిని మాత్రం కనబడలేదు. మహాబాహు బుద్ధిశాలియు వాయునందనుడు అయిన హనుమంతుడు ఇతర సుందరిమణులను ఎందరిలో గాంచిన, కానీ సీతాదేవి మాత్రం కనబడకుండా అతడు మిక్కిలి విచారవస్తుడైన సీతాన్వేషకి కిష్కింద నుండి అన్ని దిక్కులకు వెళ్ళిన వానరుల ప్రయత్నములను తాను సముద్రములను లంఘించి వ్యర్థమైనదని భావించి అనిలసుతుడు మరలా మిక్కిలి చింతాక్రాంతుడైన వాయుసుడైన హనుమంతుడు విమానం నుండి కిందకి దిగి మిక్కిలి కలవరపాటులోని వాడై దీర్ఘాలోచనలో పడిన హనుమంతుడు భవనం నుండి ప్రాకారములకు దొక్కి రావణ గృహములన్నింటినీ చుట్టి వచ్చి జానకి జాడగానక అతడు తనలో తాను ఇట్లు అనుకుని రామకార్య సాఫల్యమునకే సంచరించదు. లంకలో నదులు, పర్వతములు మొదలైనవన్నీ పూర్తిగా గాలించితని. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.